Welcome you all to the world of English language. The rise, son of Sri Chandamadappa garu. Respected sirs, madams, and respected to everyone. యాజ్ యూజువల్ నా సెషన్ స్టార్ట్ చేసే ముందు నాకు జీవిత పాఠాలు నేర్పించినటువంటి నా తండ్రి గారిని స్మరించుకుంటూ నా తండ్రి గారికి పాదాభివందనం తెలియచేసుకుంటూ అలాగే నా వీడియో చూస్తున్నటువంటి వ్యూవర్స్ ఎక్స్క్లూజివ్గా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్ అయినటువంటి వారి యొక్క తల్లి తండ్రికి ప్రత్యేకంగా నమస్కరించుకుంటూ ఐ స్టార్ట్ మై టుడేస్ క్లాస్. ఈరోజు క్లాస్ మొదలు పెడుతున్నాం. ఈరోజు క్లాస్లో మనం నిజంగా ఇట్స్ ఎ బ్యూటిఫుల్ క్లాస్. ఈ ఒక్క క్లాస్ అండి, ఇది హాఫ్ అన్ అవర్ వస్తుందా, 30 minutes, 40 minutes, 15, 1 hour టైం చూడకండి. దయచేసి టైం అయితే చూడకండి. మాకు టైం లేదు అన్న వాళ్ళు జస్ట్ స్కిప్ చేయొచ్చు. మేము ఇంగ్లీష్ నేర్చుకోవాలి, ఇంగ్లీష్లో మేము అనర్గళంగా మాట్లాడాలి, మేము ఇంగ్లీష్ భాష మీద పట్టు సాధించాలి. We want to get command over the language. భాష మీద పట్టు సాధించాలి. We want to know something different from rest of the world. ప్రపంచానికి విరుద్ధంగా ఇంగ్లీష్ భాష గురించి మేము బాగా తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళకు మాత్రమే ఈ వీడియో. మళ్ళీ చెప్తున్నాను, ఈ ఒక్క వీడియో ఇట్ విల్ హెల్ప్ యూ అలాట్. ఇట్ విల్ మేక్ యూ a best speaker in English language. There is no doubt at all. ఈ క్లాస్లో మనము ఏం నేర్చుకోబోతున్నామంటే సింపుల్ పాస్ట్ టెన్స్. సింపుల్ పాస్ట్ టెన్స్ మనకు 12 టెన్సెస్ ఉన్నాయి కదా. ఈ 12 టెన్సెస్లో నేను క్లియర్ కట్గా మీకు ఒక టెన్సెస్ మీదే ఒక్కొక్క టెన్స్కి 6 hours క్లాస్, అంటే 72 hours. అంటే ఒక్కొక్క టెన్స్కి 6 hours క్లాస్ని వీడియోస్ని మీకు ఇస్తూ ఉన్నాం మన ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్లో. కానీ యూట్యూబ్లో వీక్షిస్తున్నటువంటి వాళ్ళ కోసం మనము క్లియర్ కట్గా ఈరోజు ఈ సింపుల్ పాస్ట్ టెన్స్ని ఎప్పుడు ఎక్కడ ఎలా వాడాలి, దాని స్ట్రక్చర్ ఏంటి, దాని క్వశ్చన్స్ ఏంటి, దాని ఆన్సర్స్ ఏంటి, దాని కథ రూపంలో మనం వాటిని ఎలా వాడాలో ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. మళ్ళీ చెప్తూ ఉన్నాను, ఈ ఒక్క వీడియో చూసిన తర్వాత లాస్ట్లో ఎండ్ ఆఫ్ ద మినిట్స్లో మీరు చెప్పండి, మీకు ఈ క్లాస్ ఉపయోగం కాలేదు అంటే మీరు నన్ను నడి రోడ్లో కాలర్ పట్టుకున్నా కూడా నేను సమాధానం ఇస్తాను. మీకు ఈ ఒక్క వీడియోతో thousands of sentences మీకు మీరుగా తయారు చేయలేకపోతే నన్ను నడి రోడ్లో నిలదీయండి, నేను సమాధానం ఇస్తాను. మరి క్లాస్లోకి టైం వేస్ట్ చేయకుండా మరి క్లాస్లోకి జంప్ అయిపోదాం. ఇంతగా ఎందుకు చెప్తున్నాను అంటే ఖచ్చితంగా ఈ వీడియో మీరు చూడాలి. ఎందుకంటే లాస్ట్లో నేను మన పీడిఎఫ్స్ ఎలా వర్క్ చేయిస్తాం, మనం పీడిఎఫ్ వర్క్స్తో ఈ ఒక్కొక్క టెన్స్ ఒక్కొక్క క్లాస్కి మనం పీడిఎఫ్స్ని ప్రొవైడ్ చేస్తాం కదా, దాని ఎగ్జాంపుల్స్ను కూడా మీకు మన పీడిఎఫ్స్ను కూడా మీకు నేను క్లియర్ కట్గా చూపించబోతున్నాను. మన పీడిఎఫ్స్ను కూడా క్లియర్ కట్గా ఎగ్జాంపుల్స్ని బోర్డు మీద రాసి మరీ మీకు నేను మన పీడిఎఫ్స్ని కూడా ఈ క్లాస్లో చూపించబోతున్నాను. అలాగే మన యొక్క టెన్సెస్ కేవలం టెన్సెస్ మాత్రమే. సింపుల్ ప్రెజెంట్ టెన్స్కి ఒక బుక్, అలా 12 టెన్సెస్కి 12 books, ఆల్ ఇన్ వన్ టెన్సెస్ బుక్ను కూడా మీకు ఈరోజు ఈ పుస్తకంలో ఏముందో కూడా చూపించబోతున్నాను. అంటే ఒక సింపుల్ పాస్ట్ టెన్స్, ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ పాస్ట్ టెన్స్ తీసుకుంటే సింపుల్ పాస్ట్ టెన్స్కి సంబంధించినటువంటి పుస్తకం, దీంట్లో సింపుల్ పాస్ట్ టెన్స్ మాత్రమే ఉంటుంది. సింపుల్ పాస్ట్ టెన్స్ గురించి క్లియర్ కట్గా ఉంటుంది, ఇంకా వేరే ఏ టెన్స్ ఉండదు. సింపుల్ పాస్ట్ టెన్స్ని వాడే విధానం మొత్తం అంతా ఈ చిన్న పుస్తకంలో ఉంటుంది. కాబట్టి ఈ పుస్తకంలో ఏముంది, ఇది ఎలా వాడాలి అన్నీ మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ గెట్ ఇన్ టు ద స్టార్ట్. మనం స్టార్ట్ చేసేస్తాం, ఇంకా మొదలు పెట్టేద్దాం. జస్ట్ మనం సింపుల్గా ఈజీగా చెప్పేస్తా చూడండి. ఈరోజు మనం టాపిక్ ఏంటంటే సింపుల్ పాస్ట్ టెన్స్. సింపుల్ పాస్ట్ పేర్లోనే ఉంది సింపుల్. ఏమది? పాస్ట్. పాస్ట్ మీన్స్ గతం, అంటే జరిగిపోయిన పనులు, గతంలో చేసిన పనుల గురించి మాట్లాడాల్సి వస్తే సింపుల్ పాస్ట్లో చెప్పాలి. చాలా ఈజీ అండి. ఈ ఒక్క టెన్స్ వస్తే
గతం గురించి మొత్తం చెప్పేయచ్చు మనం. మీరు కథ కూడా ఒకటి రాయగలుగుతారు. ఆ కథ కూడా నేను చెప్తాను, ఒకసారి వినండి. సింపుల్ పాస్ట్. సింపుల్ పాస్ట్ టెన్స్ ఇస్ నథింగ్ బట్ వాట్ ఎవర్ ద యాక్షన్స్ were successfully completed certain time in the past. గతంలో ఒకానొక సమయంలో ఒక పని పూర్తి చేసి ఉండాలి, ఆ పని కంప్లీట్ అయి ఉండాలి. వాట్ ఎవర్ ద యాక్షన్స్ హ్యాస్ సక్సెస్ఫుల్లీ డన్, ఆ పని పూర్తి అయి ఉండాలి. ఒక పని పూర్తి అయిపోయిన దాన్ని మనం సింపుల్ పాస్ట్ టెన్స్ లో కన్సిడర్ చేస్తాం. ఒక పని పూర్తి అయ్యింది అంటే ఎలా ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్, తిన్నాను, తినడం అనే పని అయిపోయింది. నేను తిన్నాను, నేను నిన్న తిన్నాను, నేను నిన్ననే తిన్నాను చికెన్ బిర్యానీ, నిన్ననే తిన్నాను. చూడండి, వాయిస్ మార్చుతున్నాం, సెంటెన్స్ కూడా మారుస్తున్నాం. అవన్నీ ఎగ్జాంపుల్స్ ఇస్తాం. నేను తిన్నాను, నేను నిన్న తిన్నాను, నేను నిన్ననే తిన్నాను, నేను నిన్ననే చికెన్ బిర్యానీ తిన్నాను అంటూ ఉంటాం కదా. అంటే తినడం అనే పని అయిపోయింది. మరి గతంలో జరిగిన పనులన్నీ చెప్పాల్సి వస్తే మనకు సింపుల్ పాస్ట్ టెన్స్ కావాలి. మరి సింపుల్ పాస్ట్ టెన్స్ ఎలా చెప్పాలి? సింపుల్ పాస్ట్ టెన్స్ చెప్పడానికి మనకు సెకండ్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ ఒక్కటి తెలిస్తే చాలు. సెకండ్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు సింగ్ ఈజ్ ద బేస్ ఫార్మ్, అంటే సెకండ్ ఫార్మ్, అది V1. సింగ్ అనేది దిస్ ఇస్ కాల్డ్ V1. సింగ్ యొక్క పాస్ట్ టెన్స్ అంటే మనకు V2 ఫామ్ కావాలి. అంటే పాడడం అనే పని అయిపోయింది కాబట్టి సింగ్ యొక్క పాస్ట్ టెన్స్ sang. అంటే మనకు ఈ ఫామ్ కావాలి, అంటే విచ్ ఇస్ కాల్డ్ V2 ఫామ్ కావాలి. అంటే మనం పాస్ట్ టెన్స్ చెప్పాల్సి వస్తే మనకు V2 ఫామ్స్ తెలిసి ఉండాలి. సింగ్ V1 అంటే పాడడం, పాడుతాను. పాడాను అని చెప్పాల్సి వస్తే sang V2 కావాలి. అలాగే V3 ఫామ్ ఏంటి అంటే సంగ్. ఇది కూడా పాస్ట్ నే కన్సిడర్ చేస్తుంది. ఇది ఎప్పుడు వాడతామో వీడియో ఎండింగ్ లో చూద్దాం. అలాగే ఐఎన్జి ఫామ్ సింగింగ్ అంటే పాడుతూ, సింగింగ్ అంటే పాడుతూ కంటిన్యూస్ ఫామ్ లో ఉంటుంది. దిస్ ఇస్ కాల్డ్ V4. సింగ్స్ అంటే ప్రజెంట్ V5 ఫామ్. సింగ్స్ V5 ఫామ్. మనకు V1 అవసరం పడుతుంది, V2 అవసరం పడుతుంది. మరి V1 తో ఎలా చెప్పాలి, V2 తో ఎలా చెప్పాలో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కాస్త మనము V3, V4, V5 గురించి మర్చిపోదాం. ఇవి ఎప్పుడు వాడాలో లాస్ట్ లో చూద్దాం. సింపుల్ పాస్ట్ టెన్స్ మీద ఫోకస్ చేద్దాం. సింపుల్ పాస్ట్ టెన్స్ క్లియర్ చేద్దాం ఈరోజు. మీకు అసలు టెన్షన్ వద్దండి, ఈ ఒక్క క్లాసును క్లియర్ గా వినండి. సింపుల్ పాస్ట్ టెన్స్ మీకు రాలేదా, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, నా నంబర్ మీకు స్క్రోల్ అవుతుంటుంది. మీరు నడి రోడ్లో నా కాలర్ పట్టుకుని అడిగినా నేను సమాధానం చెప్తా. సింపుల్ పాస్ట్ టెన్స్ ఈ ఒక్క వీడియోతో రాలేదు అంటే సింపుల్ పాస్ట్ టెన్స్ అంటే V2 తో చెప్పొచ్చు లేదా V1 తో చెప్పొచ్చు. మరి V1 సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కి వాడతాం కదా, V1 తో ఎలా చెప్పాలో కూడా చూద్దాం. మరి V2 తో చెప్పడం వస్తే చాలు. ఫస్ట్ మనకు V2 ఫార్మ్స్ తెలిసి ఉండాలి. ఎలా? ఫర్ ఎగ్జాంపుల్ కమ్, కమ్ యొక్క పాస్ట్ టెన్స్ కేమ్. లర్న్, లర్న్ యొక్క పాస్ట్ టెన్స్ learnt. Speak, speak యొక్క past tense spoke. లర్న్ అయింది కదా. సింగ్, సింగ్ యొక్క past tense sang. అలాగే కిక్, kicked. అలాగే బై, bought. బ్రింగ్, brought. ఇలా మనకు వర్బ్ ఫార్మ్స్ V2 ఫార్మ్స్ తెలిసి ఉండాలి. ఈ వర్బ్ ఫార్ములకి 5000 వర్బుల పుస్తకం కూడా సపరేట్గా ఉన్నాయి. అది మనం ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాల్సిందే. ఈ వర్బులు మనం తెలుసుకోవాల్సిందే, తప్పదు, వాటిని మనం నేర్చుకోవాల్సిందే. కాబట్టి మనకు V2 ఫామ్తో సెంటెన్సెస్ చెప్పొచ్చు. ఎలా చెప్పాలి అంటే మనకు కావాల్సినటువంటి సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్. ఇవి 7 సబ్జెక్టివ్ ప్రొనౌన్స్. ఎనీ పర్సన్స్ నేమ్స్, ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఏదైనా ఒక పర్సన్ నేమ్ కూడా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మధు సార్, మధు సార్, వీ కెన్ టేక్ లైక్ దిస్. ఏదైనా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఐ ఈస్ ద సబ్జెక్టివ్ ప్రొనౌన్. ఇది సబ్జెక్ట్ గురించి మాట్లాడుతుంది. మధు సార్ అనేది నౌన్, నౌన్ గురించి మాట్లాడుతుంది. అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద నంబర్ అండ్ జెండర్
irrespective of the number and gender, we could directly apply we to form. అంటే ఏ సబ్జెక్టు అది సింగులరా ప్లూరలా ఏదైనా పర్లా, we could directly apply we to form అంటే we to అప్లై చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, go యొక్క past tense went, go యొక్క past tense went, irrespective of the number and gender, అది ఏదైనా సబ్జెక్టివ్ ప్రొనౌన్ కానివ్వండి, థర్డ్ పర్సన్ సింగులర్ అయినవ్వండి లేదా ఐ వి యు దే అయినవ్వండి, ఏదైనా ఉండండి, మనం డైరెక్ట్గా వీ టు ఫామ్ వాడతాం. అంటే గో యొక్క పాస్ట్ టెన్స్ వెంట్ కదా, కాబట్టి నేను వెళ్ళాను అని చెప్పాల్సి వస్తే ఐ వెంట్, అంత సింపుల్. డైరెక్ట్గా గో యొక్క పాస్ట్ టెన్స్ V1 గో కదా, దీని యొక్క పాస్ట్ టెన్స్ అంటే వీ టు ఫామ్ కావాల్సి వస్తే మనకు ఏమది వీ టు ఫామ్, గో యొక్క పాస్ట్ టెన్స్ వెంట్, దీని యొక్క పాస్ట్ టెన్స్ వెంట్. దిస్ ఇస్ కాల్డ్ వర్బ్ V2 అంటే వర్బ్ యొక్క రెండో రూపం వెళ్ళడం అని. ఎవరు వెళ్ళారు? నేను వెళ్ళాను అని చెప్పాల్సి వస్తే వెరీ సింపుల్ ఐ వెంట్, వెరీ సింపుల్ ఐ వెంట్. లేదా మేము వెళ్ళాము అని చెప్పాలి అనుకోండి, లేదా మనము వెళ్ళాము అని చెప్పాలనుకోండి వి వెంట్, వి వెంట్. అలాగే నువ్వు వెళ్ళావు లేదా మీరు వెళ్ళారు అని చెప్పాలనుకోండి యు వెంట్. అలాగే వారు వెళ్ళారు అని చెప్పాలనుకోండి దే వెంట్. అతను వెళ్ళాడు అని చెప్పాలనుకోండి హీ వెంట్. ఆమె వెళ్ళింది అని చెప్పాలనుకోండి షీ వెంట్. అది వెళ్ళింది అని చెప్పాలనుకోండి ఇట్ వెంట్. అలాగే ఒక పర్సన్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మధు సార్ వెళ్ళాడు అని చెప్పాలా, మధు సార్ వెంట్ అంటే మధు సార్ వెళ్ళాడు. ఎంత సింపుల్ చూడండి. ఒక పని జరిగిపోయింది అని చెప్పాలి మీ జీవితంలో అనుకోండి, మీరు ఎప్పుడైనా ఎక్కడైనా ఒక పని జరిగిపోయింది అని చెప్పాల్సి వస్తే సబ్జెక్టివ్ ప్రొనౌన్ ఉండాలా లేదా నౌన్ ఉండాలా, దాని తర్వాత వెంటనే V2 ఫామ్ ఉండాలా. వెరీ సింపుల్. ఫర్ ఎగ్జాంపుల్, నేను నిన్న ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను వెళ్ళాను కదా, ఎక్కడికి వెళ్ళావు కూడా చెప్పొచ్చు. సెంటెన్సెస్ పెంచడం ప్రాక్టీస్ చేయాలా, అది PDF లో ఉంది, మీకు చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఐ వెంట్ అంటే నేను వెళ్ళాను. ఎక్కడికి వెళ్ళాను? అక్కడికి వెళ్ళాను. ఐ వెంట్ దేర్. ఎప్పుడు వెళ్ళావు? నిన్న వెళ్ళాను. ఐ వెంట్ దేర్ ఎస్టర్డే. నేను నిన్న అక్కడికి వెళ్ళాను. ఐ వెంట్ దేర్ ఎస్టర్డే. నేను నిన్న అక్కడికి వెళ్ళాను. ఆమె నిన్న ఇక్కడికి వచ్చింది. ఆమె నిన్న ఇక్కడికి వచ్చింది. ఆమె అంటే షీ. షీ కేమ్ హియర్. షీ కేమ్ హియర్. ఎప్పుడు వచ్చింది? నిన్న. ఎస్టర్డే. షీ కేమ్ హియర్ ఎస్టర్డే. ఆమె నిన్న ఇక్కడికి వచ్చింది. ఆమె నిన్న రాత్రి వచ్చింది. లాస్ట్ నైట్. చూడండి, వెరీ సింపుల్. సెంటెన్సెస్ పెంచడం బాగా ప్రాక్టీస్ చేయాలి. ఐ వెంట్ అంటే నేను వెళ్ళాను. ఐ వెంట్ దేర్ అక్కడికి వెళ్ళాను. ఎక్కడికి? అక్కడికి. ఒక స్పెసిఫిక్ ప్లేస్ మెన్షన్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను కళాశాలకు వెళ్ళాను. ఐ వెంట్ టు కాలేజ్. ఐ వెంట్ టు టెంపుల్. నేను గుడికి వెళ్ళాను. ఐ వెంట్ టు శబరిమల. నేను శబరిమల వెళ్ళాను. ఐ వెంట్ టు తిరుమల. నేను తిరుమల వెళ్ళాను. ఐ వెంట్ టు యాదాద్రి టెంపుల్. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి టెంపుల్ యాదాద్రి. ఐ వెంట్ టు యాదాద్రి టెంపుల్. సో ఇలా ఎక్కడికి వెళ్ళావో కూడా చెప్పొచ్చు. మీరు సింపుల్ గా గుర్తుపెట్టుకోండి. ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్. వాటి తర్వాత వర్బ్ V2 వాడండి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక పాట పాడాను. నేను పాడాను అంటే ఐ సాంగ్. ఐ సాంగ్. నేను పాడాను, ఒక పాట పాడాను. ఐ సాంగ్ ఏ సాంగ్. ఐ సాంగ్ ఏ సాంగ్. నేను ఒక పాట పాడాను. ఆమె ఒక 10 పాటలు పాడింది. She sang 10 songs. She sang 10 songs. ఆమె 10 పాటలు పాడింది. సో నేను కూరగాయలు కొన్నాను. బై అంటే కొనడం. బై యొక్క పాస్ బాట్. I bought vegetables. She bought vegetables. She went to market and bought some vegetables. మార్కెట్ కు వెళ్ళింది, కూరగాయలు కొన్నది. సెంటెన్స్ పెంచుతూ ఉన్నాం. ఈ వాక్య నిర్మాణాలు పెంచడంలో మీకు ఉపయోగపడతాయి మన PDFs,
మన ఎక్సర్సైజెస్ నిజంగా చెప్తున్నాను, మాటిస్తున్నాను, మీరు కనుక క్లాస్ విన్న తర్వాత 6 hours క్లాస్ ఉంటుంది. మీకు ఇది ఒక 1 hour 6 hours నేను యూట్యూబ్లో క్లాస్ చెప్తే వీడియో చూడరు కాబట్టి ఒక 1 hourలో మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. 6 hours క్లాస్ చూసిన తర్వాత ఖచ్చితంగా మీరు మన పుస్తకం ఓపెన్ చేసి 12 tenses బుక్ని ప్రాక్టీస్ చేయాలి. అలాగే సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉన్నటువంటి కేవలం సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉన్నటువంటి ఈ సింపుల్ అంటే పాస్ట్ టెన్స్ డిడ్ మీద ఉన్నటువంటి క్వశ్చన్స్ అన్ని ప్రాక్టీస్ చేయాలి. ఇది అయిన తర్వాత కూడా పీడిఎఫ్ను ఖచ్చితంగా చెయ్యాలి. అది కూడా ఇప్పుడే స్టార్ట్ చేస్తాను. లుక్ అట్ దిస్. కొన్ని అన్ని ఇవ్వను, దాంట్లో దాదాపు 3200 ఉంటాయి. అన్నిట్లో కొన్ని ఇస్తాను నేను, చూపిద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా పాస్ట్ టెన్స్ పెట్టచ్చు. మరి సార్ V1తో ఎలా చెప్పాలి, మరి దీంతో కూడా పాస్ట్ టెన్స్ చెప్పొచ్చు కదా అంటే చెప్పొచ్చు. ఎప్పుడు అంటే మనకు V2 తెలియలేదు అనుకోండి, గో యొక్క పాస్ట్ టెన్స్ తెలియలేదు వెంటని, లేదా కన్ఫ్యూజన్ ఉంది మీకు, వెంట్ వాడాలా గాన్ వాడాలా, ఐ గాన్ అనాలా ఐ వెంట్ అనాలా, లేదా సాంగ్ తెలుసు అలాగే సంగ్ కూడా తెలుసు, మరి సాంగ్ వాడాలా సంగ్ వాడాలా, డౌట్ వస్తుంది ఒక్కొక్క సందర్భంలో. అంటే V2 పాస్ట్ చెప్తుంది, V3 పాస్ట్ చెప్తుంది కదా, మరి ఎప్పుడు ఎలా వాడాలో డౌట్ రావచ్చు. లేదా సమ్ టైమ్స్ మనకు ఆ V2 ఫామ్ గుర్తు రాకపోవచ్చు. రాకపోయినా భయపడాల్సిన అవసరం లేదు. సింపుల్ పాస్ట్ టెన్స్ ఈజీగా చెప్పొచ్చు. ఎలా అంటే we could take the supportive helping verb. We can take this. Did is the helping verb. మనము డూ ఫార్మ్స్ లో డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ వాడి మనం పాస్ట్ టెన్స్ ను కూడా చెప్పొచ్చు. ఎందుకు అంటే డిడ్ ఈస్ ఎ వర్డ్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ విచ్ ఈస్ టాకింగ్ అబౌట్ ద పాస్ట్ యాక్షన్స్. ఇట్ టేక్స్, ఇట్ కన్సిడర్స్ the past, it denotes the past situation. ఇది పాస్ట్ సిచ్యువేషన్ గురించి మాట్లాడుతుంది. పాస్ట్ సిచ్యువేషన్ గురించి మాట్లాడుతుంది. డిడ్ అంటే ఒక పని జరిగిపోయింది. వాట్ ఎవర్ ద యాక్షన్స్ వర్ సక్సెస్ఫుల్లీ డన్ సర్టెన్ టైమ్ ఇన్ ద పాస్ట్, అట్ ద టైమ్ వి కుడ్ యూజ్ డిడ్ ఈస్ ద హెల్పింగ్ వర్బ్. డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ను మనం వాడాలి. డిడ్ తర్వాత వర్బ్ని ఖచ్చితంగా V1 లోనే పెట్టాలి. ఎందుకంటే డిడ్ అంటేనే పాస్ట్, మళ్ళీ V2 వాడకూడదు. కాబట్టి డిడ్ తర్వాత ఎప్పుడైనా వర్బ్ని, మెయిన్ వర్బ్ని మనం V1 లోనే పెట్టాలి. చాలా మంది పిల్లలు చేసే తప్పు, చాలా మంది చేసేవాళ్ళు డిడ్ ప్లస్ V2 ఫామ్ వాడుతూ ఉంటారు. వాడకూడదు. ఐ డిడ్ వెంట్ రాంగ్, ఐ డిడ్ సాంగ్ రాంగ్. ఎందుకు? డిడ్ తర్వాత V1 రావాలి. డిడ్ తర్వాత V1 ఫామే రావాలి. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. లేదు డైరెక్ట్గా V2తో చెప్పండి, లేదు కష్టంగా ఉంది డిడ్ ప్లస్ V1 చెప్పండి, వెరీ సింపుల్. ఏదైనా ఒకటి. ఫర్ ఎగ్జాంపుల్ 2 + 2 = 4. 4 అన్నా ఒకటే, 2 + 2 అన్నా కూడా ఒకటే. అలాగే డిడ్ ప్లస్ గ ఈక్వల్స్ టు వంట్, డిడ్ ప్లస్ గ ఈక్వల్స్ టు వంట్, డిడ్ ప్లస్ సింగ్ ఈక్వల్స్ టు సాంగ్. అంటే ఈ సాంగ్ లో డిడ్ ఉంది, ఈ వెంట్ లో డిడ్ ఉంది అని మనం గుర్తుపెట్టుకోవాలి. సో V2 ఫామ్ సెకండ్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ చాలా ఇంపార్టెంట్. ఒక్క టెన్స్కి మాత్రమే వాడతాం. ఇంకా ఇంగ్లీష్లో ఎక్కడ కూడా వాడము ఈ V2 ఫామ్. ఒక్కదానికి వాడతాం. ఎంత ఇంపార్టెన్స్ చూడండి, ఒక్కదానికి వాడే ఒక్క వర్బ్ ఫామ్ V2 ఫామ్. మరి ఎప్పుడు ఎక్కడా వాడమండి మనం దీన్ని. మరి దానికి ఎంత ఇంపార్టెన్స్ మనం ఇవ్వాలి. దట్స్ వై హ్యావ్ టు బి ఫోకస్డ్. V2 ఫామ్. V2 అంటే సెకండ్ ఫామ్ ఆఫ్ ద వర్బ్. సెకండ్ ఫామ్ ఆఫ్ ద వర్బ్. సింగ్, డిడ్ ప్లస్ సింగ్ ఈక్వల్స్ టు సాంగ్, డిడ్ ప్లస్ సింగ్ ఈక్వల్స్ టు సాంగ్. మరి ఎక్సర్సైజెస్ చూద్దామా. ఎక్సర్సైజెస్ మరి సింపుల్ పాస్ట్ టెన్స్ గురించి మీకు అర్థమైంది. మరి ఎక్సర్సైజెస్ చూద్దాం. సింపుల్ పాస్ట్ టెన్స్ అంటే క్లియర్గా మీకు తెలుసు. డిడ్ ప్లస్ V1తో చెప్పచ్చు, లేదా డైరెక్ట్గా V2 ఫామ్తో చెప్పచ్చు. మరి ఎక్సర్సైజెస్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు 3200 ఎక్సర్సైజెస్ నేను మన పుస్తకంలో ఒక సింపుల్ పాస్ట్ టెన్స్కే సపరేట్ చిన్న పుస్తకం ఉంది.
సింపుల్ పాస్ట్ టెన్స్, ఒక్క సింపుల్ పాస్ట్ టెన్స్ మాత్రమే ఉంటుంది దీంట్లో, ఇంకా వేరే ఏమీ ఉండదు. చూడండి క్లియర్ కట్గా మీకు ఎక్సర్సైజెస్ నీట్గా పెట్టుంటాను, క్లియర్ స్ట్రక్చర్స్ మెన్షన్ చేసుంటాను, ఈజీగా మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. కాబట్టి సింపుల్ పాస్ట్ టెన్స్కి సంబంధించినటువంటి కొన్ని ఎక్సర్సైజెస్ని మీకు చిన్న పుస్తకంలో నుంచి కొన్ని ఇస్తా. ఫర్ ఎగ్జాంపుల్స్, వారు నాకు చాలా సహాయం చేశారు అని చెప్పాలా. వారు నాకు చాలా సహాయం చేశారు, వారు నాకు చాలా సహాయం చేశారు. ఇక్కడ బాగా గమనించండి, చేశారు అంటే పని అయిపోయింది. బాగా గమనించండి, వారు నాకు చాలా సహాయం చేశారు, చేయడం అనే పని అయిపోయింది కదా, మరి సింపుల్ పాస్ట్ టెన్స్లో చెప్పాలా. చేశారు అంటే అయిపోయింది, తిన్నారు అంటే అయిపోయింది, వచ్చారు అంటే అయిపోయింది, కాబట్టి సింపుల్ పాస్ట్ టెన్స్లో చెప్పాలా. మరి వారు నాకు సహాయం చేశారు, ఎలా చేసి, చాలా సహాయం చేశారు అని చెప్పాలా. అంటే వారు నాకు చాలా సహాయం చేశారు, వారు అంటే మనకు తెలుసు కదా, సబ్జెక్టివ్ ప్రొనౌన్, ఏమది మనకు బాగా తెలుసు, దే. సహాయం చేయడాన్ని ఇంగ్లీష్లో మనం హెల్ప్ అని అంటాం. హెల్ప్ అంటే సహాయం చేయడం, హెల్ప్ చేయడం అనే పని అయిపోయింది కదా, ఇది V1. ఆ పని పూర్తి అయింది కదా, మరి V2 కావాలా. హెల్ప్ యొక్క V2 ఫామ్ హెల్ప్డ్. నేను ఒక్కదానికి బాగా క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను నొక్కి, తర్వాత అన్ని మీరే గుర్తుపడుతూ ఉండాలా, మన ఫ్లోలో వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ PDFs కూడా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. హెల్ప్ అంటే సహాయం చేయడం, హెల్ప్డ్ అంటే సహాయం చేయడం అనే పని అయిపోయింది, దిస్ ఇస్ కాల్డ్ V2, దిస్ ఇస్ కాల్డ్ V1. మరి వారు సహాయం చేశారు అనే పని అయిపోయింది కాబట్టి దే హెల్ప్డ్, సింపుల్, డైరెక్ట్గా V2 పెట్టండి, దే హెల్ప్డ్. ఎవరికి చేశారు, నాకు చేశారు. నాకు అంటే మనకు అవి కూడా తెలుసుకోవాలి, మీకు ఫస్ట్ క్లాస్ అని చెప్పాను నేను. ఐ, మీ, మై, మైన్, మై సెల్ఫ్ ఇలా మారుతాయి సబ్జెక్టివ్ ప్రొనౌన్స్. ఐ, మీ, మైన్, మై, మై సెల్ఫ్. సో ఎంత బాగుంది చూడండి. ఈ 35 పదాలు కూడా తెలుసుకోవాలా. ఈ 35 పదాలు కూడా వాల్యూమ్ 3 పుస్తకంలో ఉన్నాయి ఖచ్చితంగా. ఐ నేను, మీ నాకు నన్ను, మై నా యొక్క, మైన్ నావి నాది, మై సెల్ఫ్ నన్ను నేనే నాకు నేనుగా. ఇలాంటి మీనింగ్స్ కూడా ప్రతి ఒక్క తెలుగు వాళ్ళు తెలుసుకోవాలి. ఎందుకంటే ఇంగ్లీష్లో మాట్లాడినప్పుడు అన్నీ నేర్చుకోవాలండి. అందుకే మన క్లాస్ని సిస్టమేటిక్గా ప్రాక్టీస్ చేయాలి, మన క్లాస్ని సిస్టమేటిక్గా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి నాకు అంటే ఏమి, మీ. దే హెల్ప్డ్ మీ, దే హెల్ప్డ్ మీ చాలా 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 చేశారు. దే హెల్ప్డ్ మీ ఎ లాట్, దే హెల్ప్డ్ మీ ఎ లాట్ అంటే దే హెల్ప్డ్ మీ ఎ లాట్, వారు నాకు చాలా సహాయం చేశారు. ఇక్కడ నేను చేశాను అని చెప్పాల్సి వస్తే ఐ హెల్ప్డ్, నేను అతనికి చాలా సహాయం చేశాను లేదా ఆమెకి చాలా సహాయం చేశాను. ఐ హెల్ప్డ్ హర్, ఐ హెల్ప్డ్ హర్ ఎ లాట్, అతనికి నేను ఆమెకి నేను చాలా సహాయం చేశాను. షీ హెల్ప్డ్ మీ, ఆమె నాకు చేసిందని చెప్పాల్సి వస్తే షీ హెల్ప్డ్ మీ, ఆమె నాకు చేసింది లేదా ఆమె అతనికి చేసింది. షీ హెల్ప్డ్ హిమ్ ఎ లాట్, ఎ లాట్. ఇక్కడ ఆమె అతనికి సహాయం చేసింది. సో మేము వాళ్ళకి సహాయం చేశాము. we helped them, we helped them, we helped them a lot. చూడండి మీకు నేను ఒక్కటి ఇస్తాను ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్, బాగా వినండి. మిగిలినవన్నీ ఫట మీరు చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఆ ఎక్సర్సైజెస్ కూడా PDF ఇప్పుడే చూపిస్తాను, చాలా బాగుంటాయి. ఈ ఎక్సర్సైజెస్ కూడా ఇప్పుడే చూపిస్తాను. కొన్ని ఒక్కటే ఎగ్జాంపుల్ చూడండి ఎన్ని చేస్తున్నాము, ఇంకా చాలా ఉన్నాయి. 3200 ఉన్నాయి. అంటే ఒక్కొక్క దానికి మరి ఎన్ని తయారవుతాయి చూడండి ఎన్ని. ఇక్కడేమో మీ అంటున్నాం, హర్ అంటున్నాం, హిమ్ అంటున్నాం, దెమ్ అంటున్నాం, మళ్ళీ మై వస్తుంది, మైన్ వస్తుంది, మై సెల్ఫ్ వస్తుంది. ఇట్లాంటివన్నీ వాడే విధానం కూడా మొత్తం సింపుల్ పాస్ట్ టెన్స్. 6 గంటల క్లాస్, 6 hours క్లాస్. అందుకే 6 గంటలు అన్నాం. ఇంగ్లీష్ ఊరికే రాదు, ఏదో ఒక హాఫ్ అన్ అవర్, 30 minutes, 20 minutes లేదా షార్ట్ వీడియోస్ 1 నిమిషం ఇట్లా చూస్తే రాదు. అందరివి చూడండి, అందరినీ ఫాలో అవ్వండి, అందరివి లైక్ చేయండి, అందరి ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చిన దగ్గర మీరు ఒక సిస్టమేటిక్గా ప్రాక్టీస్ చేయండి, అంతే అంతే.
అందరూ చెప్తున్నారు, అందరినీ ఫాలో అవ్వండి. కాబట్టి మీకు నమ్మకం ఉన్న చోట మీరు ఒక ప్రాక్టీస్కి కూర్చోండి, వాళ్ళే గురువుగా ఎంచుకోండి, వాళ్ళతోనే అసోసియేట్ అవ్వండి. వాళ్ళు తిట్టినా కొట్టినా, కొట్టరనుకోండి, తిట్టినా వాళ్ళు విసుక్కున్నా మనకు ఇంగ్లీష్ వచ్చేంత వరకు మన గురువు మనతోనే విసుక్కుంటాడు కదా. కాబట్టి మనము వాళ్ళతోనే అసోసియేషన్లో ఉండాలి. కాబట్టి మనం సిస్టమేటిక్గా వాళ్ళతోనే ముందుకెళ్ళాలి. కాబట్టి ఒకటే చెప్తున్నాను, చాలా ఉన్నాయి. కాబట్టి ఇలా చూడండి, ఐ మారింది, షీ సబ్జెక్టివ్ ప్రొనౌన్ మారింది. ఫర్ ఎగ్జాంపుల్ మధు సార్ నేమ్ తీసుకోండి, మధు సార్ హెల్ప్డ్, మధు సార్ హెల్ప్డ్. సో మధు సార్ హెల్ప్డ్. ఇక్కడ చూడండి, మీ అయిపోయింది, హర్ అయిపోయింది, హిమ్ అయిపోయింది, దెమ్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఏంది, మధు సార్ హెల్ప్డ్ అస్ ఎ లాట్, మధు సార్ హెల్ప్డ్ అస్ ఎ లాట్. అంటే మధు సార్ మాకు చాలా సహాయం చేశాడు. మధు సార్ హెల్ప్డ్ అస్ ఎ లాట్, మాకు మధు సార్ చాలా సహాయం చేశాడు. ఇక్కడ ఎవరినైనా పెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్తారు, మా నాన్న మాకు చాలా సహాయం చేశారు, మా అన్న నాకు చాలా సహాయం చేశాడు. మై బ్రదర్, మై బ్రదర్, మై బ్రదర్, మై యంగర్ బ్రదర్, మై ఎల్డర్ బ్రదర్, మై సిస్టర్, మై ఫాదర్, మై మదర్, మీరు ఏదైనా పెట్టుకోండి. మై బ్రదర్ హెల్ప్డ్ మీ ఎ లాట్, ఇలా మీరు చెప్పండి. అంటే ఒక వాక్యం నేర్చుకుంటే ఊరికి అయిపోదు, చాలా ఉంది ఆ మొత్తం. అందుకే ఓపికగా వీడియో చూడండి, దయచేసి స్కిప్ చేయొద్దు, దయచేసి చూడండి. కాబట్టి నా వారు నాకు చాలా సహాయం చేశారు అన్నది ఒక్కటే ఇంత వివరం. ఇంకా చాలా ఉంది, ఇంకా చాలా ఉంది. వారు నాకు చాలా సహాయం చేశారు అంటే వారు అంటే దే, నాకు అంటే మీ, చాలా అంటే ఎలాట్, సహాయం అంటే హెల్ప్డ్, చేయడం అనే పని అయిపోయింది కాబట్టి హెల్ప్డ్తో వాడుతున్నాం. లేదు సార్ నాకు హెల్ప్డ్ తెలియలేదు అని చెప్పాల్సి వస్తే వెరీ సింపుల్, వెరీ సింపుల్. మీకు చూడండి క్లియర్ కట్గా ఇదే సెంటెన్స్ సింపుల్గా ఇక్కడ రాస్తాను. దే డిడ్ హెల్ప్ మీ, దే డిడ్ హెల్ప్ మీ ఎ లాట్, దే డిడ్ హెల్ప్ మీ ఎ లాట్. ఈ లాస్ట్ సెంటెన్సే ఫస్ట్ సెంటెన్స్ కూడా, రెండు ఒకటే, ఈ రెండు ఒకటే. దే హెల్ప్డ్ మీ ఎ లాట్ అన్నా ఒకటే, దే డిడ్ హెల్ప్ మీ ఎ లాట్ అన్నా ఒకటే. దే అంటే వారు, ఎవరికి సాయం చేశారు, నాకు, మీ. ఎలా ఎంత చేశారు, చాలా చేశారు. ఎ లాట్, ఏం చేశారు, సహాయం చేశారు. హెల్ప్ ఎప్పుడు చేశారు, గతంలో చేశారు. డిడ్ హెల్ప్ అంటే దే డిడ్ హెల్ప్ మీ ఎ లాట్ అనొచ్చు, దే హెల్ప్డ్ మీ ఎ లాట్ అనొచ్చు. సో ఇలా మనం ప్రాక్టీస్ చేయాలి. సో లుక్ అట్ ది సమ్ మోర్ ఎక్సర్సైజెస్. మరి ఇంకొన్ని చూద్దాం, చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మేము వాళ్ళకు కొంత డబ్బు ఇచ్చాము, మనం అంటూ ఉంటాం, మేము వాళ్ళకి కొంచెం డబ్బు ఇచ్చాము, కొంచెం డబ్బు ఇచ్చాం. we gave them some money, we gave them some money. మేము వాళ్ళకు కొంచెం డబ్బు ఇచ్చాం. వాళ్ళు బిగ్గరగా నవ్వారు, గట్టిగా నవ్వారు. they laughed loudly, they laughed loudly, గట్టిగా, loudly గట్టిగా, బిగ్గరగా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కలగన్నాను, నేను ఒక కలగన్నాను. ఐ కలగన్నాన్ని డ్రీమ్, డ్రీమ్ యొక్క పాస్ డ్రీమ్ట్, ఐ డ్రీమ్ట్ డ్రీమ్, నేను ఒక కళ కన్నాను. ఐ డ్రీమ్ట్ డ్రీమ్, నేను ఒక కలగన్నాను. ఎప్పుడు కన్నాను, నిన్న రాత్రి నేను కలగన్నాను. I dreamt a dream yesterday, నిన్న కలగన్నాను, నిన్న రాత్రి కలగన్నాను అని చెప్పాలా. లాస్ట్ నైట్, లాస్ట్ నైట్. I dreamt a dream last night, నేను నిన్న కలగన్నాను, నిన్న రాత్రి నేను కలగన్నాను. A beautiful dream, నేను ఒక అందమైన కలగన్నాను. సో లైక్ దట్ వన్ we can say, మనం చెప్పొచ్చు. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ అతను హైదరాబాద్ వెళ్ళాడు. He went to Hyderabad last night, last week, last month, yesterday, day before yesterday, నిన్న, నిన్న లేక మొన్న, గత నెలలో, గత సంవత్సరంలో వెళ్ళాడు. అంటే ఇవి మీకు 1-2 ఎగ్జాంపుల్సే చూపించాను మన ఎక్సర్సైజెస్లో. ఇంకా చాలా ఉన్నాయి సింపుల్ పాసెస్. 12 పుస్తకాలు పెట్టుకోండి, ఒక్కొక్క పుస్తకాన్ని పక్కనేయండి.
నీట్గా ప్రాక్టీస్ చేయండి, ఈజీగా ఉంటుంది. అంటే వారు నాకు సహాయం చేశారు. ఈజీ వే టు టాక్ మనం ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను నీతో మాట్లాడాను, ఐ టాక్ టు యూ, ఎప్పుడు? నిన్న మాట్లాడాను. ఐ టాక్ టు యూ ఎస్టర్డే, నేను నిన్న నీతో మాట్లాడాను. ఐ టాక్ టు యూ ఎస్టర్డే. ఐ టాక్ టు హర్ ఎస్టర్డే, ఆమెతో నేను నిన్న మాట్లాడాను. మరి ఇలా రకరకాలుగా చెప్పొచ్చు. అన్ని ఎగ్జాంపుల్స్ మీరు మనం వీడియో లెంత్ అవుతుంది కాబట్టి కొన్నే చెప్తున్నాను. మరి సార్ పీడిఎఫ్స్ ఎలా వర్క్ చేయాలి, ఎలా ప్రాక్టీస్ చేయాలి అని చాలామంది అడుగుతూ ఉంటారు. మన పీడిఎఫ్స్ ఎలా మేము ప్రాక్టీస్ చేయాలి సార్, ఆ ఎగ్జాంపుల్స్ కొన్ని చెప్పండి సార్ అంటుంటారు. అవి కూడా చెప్తాను. అది ప్రాక్టీస్ చేసే విధానం కూడా మీకు నేను చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఆమె నిన్న రాత్రి బిర్యానీ వండింది. ఆమె నిన్న రాత్రి బిర్యానీ వండింది. ఆమె నిన్న రాత్రి బిర్యానీ వండింది. వండడం అనే పని అయిపోయింది. బాగా గమనించండి. మన పీడిఎఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను చూడండి. ప్రాక్టీస్ ఎలా చేయాలో కూడా చూడండి. మీతో నేనైతే ఆన్లైన్లో ఆఫ్లైన్లో అయితే నేను డైరెక్ట్గా ఉంటాను కాబట్టి మీకు చెప్తా. కానీ యూట్యూబ్లో చూసిన వాళ్ళు అక్కడితో ఆగిపోకూడదు, ప్రాక్టీస్ కూడా చేయాలి. ఆన్లైన్ ఆఫ్లైన్ జాయిన్ అయిన వాళ్ళు, ఫీజు కట్టి జాయిన్ అయిన వాళ్ళకి నేను డైరెక్ట్గా ఉంటాను కాబట్టి, నేను డైరెక్ట్ అసిస్టెన్స్ ఇస్తాను కాబట్టి మీకు చాలా ఈజీ. కానీ యూట్యూబ్లో చూసే వాళ్ళు మన 12 టెన్సెస్ ఆల్ ఇన్ వన్ పుస్తకం ఎలా చదవాలా, సింపుల్గా ఉన్నటువంటి ఒక్కొక్క టెన్సెస్ బుక్ను ముందర పెట్టుకొని ఎలా చదవాలా, లేదా మన పీడిఎఫ్స్ని ముందర పెట్టుకొని మీరు ఎలా ప్రాక్టీస్ చేయాలా అనేది మీరు కొద్దిగా కాంటాక్ట్ అయ్యి మీరు డీటెయిల్స్ ప్రాక్టీస్ చేయాలా. కొద్దిగా నేను కొంచెం చెప్తాను. ఆ 6 hours క్లాస్ని ప్రతి ఒక్కరు ఫాలో అవ్వాలి. లుక్ అట్ దిస్. ఆమె నిన్న రాత్రి బిర్యానీ వండింది. వండడం అనే పని అయిపోయింది కదా, అంటే ఇది పాస్ట్ టెన్స్లో ఉంది, సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది. వండడం పని అయిపోయింది, ఇది V2లో ఉంది, సింపుల్ పాస్ట్ టెన్స్లో చెప్పాలా. ఏమండింది? బిర్యానీ వండింది. ఫర్ ఎగ్జాంపుల్, ఆమె నిన్న రాత్రి బిర్యానీ వండింది. ఆమె అంటే మనకు బాగా తెలుసు, షీ. వండడాన్ని ఏమంటాం? వండడాన్ని వెరీ సింపుల్, మనకు బాగా తెలుసు, కుక్డ్. కుక్ యొక్క పాస్ట్ టెన్స్ కుక్డ్. సో వండడం అనే పని అయిపోయింది కదా, మరి పాస్ట్ టెన్స్లో పెట్టండి. క్లియర్ కట్గా చూడండి. ఆమె వండింది, షీ కుక్డ్. ఆమె వంట చేయడం అనే పని అయిపోయింది, షీ కుక్డ్. షీ కేమ్, షీ లెర్న్డ్, షీ స్పోక్. ఇలా V2 ఫామ్ పెట్టాలా. కుక్ యొక్క పాస్ట్ టెన్స్ కుక్డ్. షీ కుక్డ్. ఏం వండింది? షీ కుక్డ్ బిర్యానీ. ఎప్పుడు? నిన్న రాత్రి, లాస్ట్ నైట్. షీ కుక్డ్ బిర్యానీ లాస్ట్ నైట్. ఆమె నిన్న రాత్రి బిర్యానీ వండింది. షీ కుక్డ్ బిర్యానీ లాస్ట్ నైట్. ఆమె షీ ఎప్పుడు? నిన్న రాత్రి, లాస్ట్ నైట్. వండడం అనే పని అయిపోయింది కాబట్టి కుక్డ్. ఏం వండింది కాబట్టి బిర్యానీ. సో లైక్ దిస్ వన్. అంటే షీ కుక్డ్ బిర్యానీ లాస్ట్ నైట్, నిన్న రాత్రి ఆమె బిర్యానీ వండింది. లైక్ దిస్ వన్. ఇక్కడతో ఆగకూడదు ప్రాక్టీస్, దీన్ని ఇంకా ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. ఎలా? ఫర్ ఎగ్జాంపుల్, షీ డిడ్ కుక్ బిర్యానీ లాస్ట్ నైట్. ఆమె నిన్న రాత్రి బిర్యానీ వండింది. ఈ రెండు ఒకటే సెంటెన్స్లే. ఇదేమో కుక్డ్ అంటున్నాం, డిడ్ ప్లస్ కుక్ అంటున్నాం. అంటే డిడ్ ప్లస్ కుక్ అంటే కుక్డ్ కాబట్టి డిడ్ కుక్ అన్నా కుక్డ్ అన్నా ఒకటే. కాబట్టి షీ డిడ్ కుక్ బిర్యానీ లాస్ట్ నైట్, నిన్న రాత్రి ఆమె బిర్యానీ వండింది. రెండు ఒకటే, ఆమె బిర్యానీ వండింది. అవునా? మరి నాకు చెప్పలేదే. వండిందా? నిజంగా ఆమె బిర్యానీ వండిందా అంటాం కదా. నిజంగా ఆమె బిర్యానీ వండిందా ఎలా చేస్తాం? ఆమె ఇలా చెప్పాలా, నిజంగా. అవునా అంటుంటాం. నిజంగా వండిందా? నిజంగా ఆమె బిర్యానీ వండిందా? బిర్యానీ నిన్న రాత్రి వండిందా. సో వండడం అనే పని అయిపోయింది కదా. ఇప్పుడు క్వశ్చన్ చేస్తున్నాం, అవునా
చేసిందా, వండిందా అంటాం. అంటే ఆమె వండిందా, రియల్లీ అంటే నిజంగా. సో ఆమె వండిందా అంటే డిడ్ షీ డిడ్ షీ కుక్ డిడ్ షీ కుక్ బిర్యానీ డిడ్ షీ కుక్ బిర్యానీ లాస్ట్ నైట్ రియల్లీ రియల్లీ నిజంగా వండిందా, నిజంగా వండిందా, డిడ్ షీ కుక్ సారీ జోక్ చేశా, జస్ట్ కిడింగ్, జోక్ చేశాను, లేదు వండలేదు, ఊరికే చెప్పాను అంటాం చూసారా. అంటే చేయలేదు, వండలేదు, వండలేదు అని చెప్పాల్సి వస్తే లుక్ అట్ దిస్, ఆమె నిన్న రాత్రి బిర్యానీ వండలేదు, సారీ బిర్యానీ వండలేదు. షీ డిడెంట్ కుక్ బిర్యానీ లాస్ట్ నైట్ ఆమె నిన్న రాత్రి బిర్యానీ వండలేదు. లేదా షీ డిడ్ నాట్ కుక్ బిర్యానీ లాస్ట్ నైట్, ఆమె నిన్న రాత్రి బిర్యానీ వండలేదు. అవునా, వండలేదా, ఎందుకు వండలేదు, చూడండి ఎంత బాగుందో, ఎందుకు వండలేదు. వై డిడెంట్ షీ కుక్ బిర్యానీ లాస్ట్ నైట్, ఆమె నిన్న రాత్రి బిర్యానీ ఎందుకు వండలేదు. ఎన్ని సెంటెన్సెస్ చేస్తాం ఒకసారి చూడండి, అవన్నీ మీకు పీడిఎఫ్లో క్లియర్ కట్గా పెట్టాను. వై డిడెంట్ షీ కుక్, వండలేదా అన్నాం అనుకోండి, అంటే ఆమె నిన్న రాత్రి బిర్యానీ వండలేదు అన్నాం. వండలేదా, ఆమె నిన్న రాత్రి బిర్యానీ వండలేదా అని క్వశ్చన్ చేసాం. అంటే డిడెంట్ షీ కుక్ బిర్యానీ లాస్ట్ నైట్, వండలేదా, ఎందుకు వండలేదు. వై డిడెంట్ షీ కుక్, ఎందుకు వండలేదు. డిడ్ షీ కుక్, ఎలా వండింది అని చెప్పాల్సి వస్తే హౌ డిడ్ షీ కుక్, ఆమె బిర్యానీ ఎలా వండింది. హౌ డిడ్ షీ కుక్ బిర్యానీ లాస్ట్ నైట్, నిన్న రాత్రి ఆమె బిర్యానీ ఎలా వండింది. సో లైక్ దిస్ వన్, ఎప్పుడు వండింది, వెన్ డిడ్ షీ కుక్, ఎక్కడ వండింది అంటే ఎక్కడ చేసింది. వేర్ డిడ్ షీ కుక్, వాళ్ళ అత్త వాళ్ళ ఇంట్లో చేసిందా, వాళ్ళ అమ్మగారి ఇంట్లో చేసిందా, లేదా వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో చేసిందా. వేర్ డిడ్ షీ కుక్, వేర్ డిడ్ షీ ప్రిపేర్, వేర్ డిడ్ షీ సర్వ్, ఎక్కడ సర్వ్ చేసింది. వేర్ డిడ్ షీ, ఆమె ఇంగ్లీష్ నేర్చుకుంది. షీ డిడ్ లెర్న్ ఇంగ్లీష్, డిడ్ షీ లెర్న్ ఇంగ్లీష్, ఆమె ఇంగ్లీష్ నేర్చుకుందా. వేర్ డిడ్ షీ లెర్న్, వెన్ డిడ్ షీ లెర్న్, హౌ డిడ్ షీ లెర్న్, ఎలా నేర్చుకుంది. నాకు సింపుల్ పాస్ట్ టెన్స్ మీద కమాండ్ వచ్చింది, ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది, ఎప్పుడు వచ్చింది, ఎవరి ద్వారా వచ్చింది, ఇలా అన్ని చేస్తాం కదా. సో వీ కెన్ ఆస్క్ లైక్ దిస్. మరి ఇంకా అర్థమైంది కదా. నెక్స్ట్ ఎగ్జాంపుల్ మనము చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. నేను నా హోంవర్క్ పూర్తి చేశాను. ఐ ఫినిష్డ్ మై హోంవర్క్, నేను నా హోంవర్క్ పూర్తి చేశాను. I finished my homework. Did I finish my homework? నేను నా హోంవర్క్ పూర్తి చేశానా. I didn't finish my homework. నేను నా హోంవర్క్ పూర్తి చేయలేదు. Didn't I finish my homework? నేను నా హోంవర్క్ పూర్తి చేయలేదా. అలాగే she opened the door. ఆమె తలుపు తెరిచింది. షీ ఓపెన్ ద డోర్, ఆమె తలుపు తెరిచింది. డిడ్ షీ ఓపెన్ ద డోర్, ఆమె తలుపు తెరిచిందా. షీ డిడెంట్ ఓపెన్ ద డోర్, ఆమె తలుపు తెరవలేదు. డిడెంట్ షీ ఓపెన్ ద డోర్, ఆమె తలుపు తెరవలేదా. వై డిడెంట్ షీ ఓపెన్ ద డోర్, ఎందుకు ఆమె తలుపు తెరవలేదు, ఎందుకు తెరవలేదు. నంబర్ ఆఫ్ వాట్, వై, వేర్, వెన్, విచ్, హూజ్, హూమ్, హౌ అన్నింటితో చేయడం మనకి పీడిఎఫ్లో కనపడుతుంది. నేను ఒక్కొక్కటే చెప్తూ ఉన్నాను, ఒక్కొక్క ఎగ్జాంపుల్ మీకు చెప్తూ ఉన్నాను, అన్నీ ఇస్తాను, మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. అలాగే దే ట్రావెల్ టు అమెరికా, వారు అమెరికాకు ప్రయాణించారు. దే ట్రావెల్డ్ టు అమెరికా, వారు అమెరికాకు ప్రయాణించారు. దే ట్రావెల్ టు హైదరాబాద్, వాళ్ళు హైదరాబాద్ ప్రయాణించారు. దే ట్రావెల్ టు బెంగళూరు, వాళ్ళు బెంగళూరు ప్రయాణించారు. ఐ ట్రావెల్ టు అరుణాచలం, నేను అరుణాచలంకి ప్రయాణించాను. సో లైక్ దిస్ వన్, మై జర్నీ స్టార్టెడ్, నా జర్నీ స్టార్ట్ అయిపోయింది.
ఐ స్టార్టెడ్ మై జర్నీ టు అరుణాచలం. నేను నా జర్నీ మొదలు పెట్టేసి అయిపోయింది. ఐ స్టార్టెడ్ మై జర్నీ టు అరుణాచలం. అరుణాచలంకి వెళ్ళడానికి నా జర్నీ మొదలు పెట్టాను. నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. ఫర్ ఎగ్జాంపుల్, మేము కలిసి భోజనం చేశాము. మనం అంటూ ఉంటాం చూసారా, మేము కలిసి భోజనం చేశాం. మేము కలిసి భోజనం చేశాం. వి ఏట్ లంచ్ టుగెదర్. మేము కలిసి భోజనం చేశాము. వి ఏట్ లంచ్ టుగెదర్. వి ఏట్ లంచ్ టుగెదర్. నేను చాలా స్కూల్స్కి వెళ్తూ ఉంటాం, గవర్నమెంట్ స్కూల్స్కి, అన్ని స్కూల్స్కి వెళ్తూ ఉంటాం. అక్కడ నాకు టీచర్స్ చెప్తారు, సార్ మేమంతా కలిసే తింటాం సార్, మేము కలిసి తింటాము. ఇది జనరల్ యాక్షన్, కామన్ యాక్షన్, రొటీన్ యాక్షన్ కాబట్టి సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో చెప్పాలా. అంటే మేము జనరల్గా తింటాం అంటే కలిసి తింటాం, అందరూ కలిసి తింటాం, స్టాఫ్ అంతా కూర్చొని తింటాం. వి ఈట్ లంచ్ టుగెదర్. మేము కలిసి తింటాము. ఇప్పుడు తిన్నాము అయిపోయింది కదా, కాబట్టి మేము కలిసి భోజనం చేశాము. వి ఏట్ లంచ్ టుగెదర్. వి ఏట్ లంచ్ టుగెదర్. మేము కలిసి భోజనం చేశాము. వి డిడ్ ఈట్ లంచ్ టుగెదర్. మేము కలిసి భోజనం చేశాము. మీరు కలిసి భోజనం చేశారా? డిడ్ యూ ఈట్ లంచ్ టుగెదర్? డిడ్ యూ ఈట్ లంచ్ టుగెదర్? మీరు కలిసి భోజనం చేశారా? వెన్ డిడ్ యూ ఈట్ లంచ్ టుగెదర్? మీరు కలిసి భోజనం ఎప్పుడు చేశారు? వేర్ డిడ్ యూ ఈట్ లంచ్ టుగెదర్? ఎక్కడ కలిసి భోజనం చేశారు? ఎలా చేశారు? హౌ డిడ్ యూ ఈట్ లంచ్ టుగెదర్? ఎలా చేశారు? రకరకాల క్వశ్చన్స్. మీరు 6 hours క్లాస్ అయితే ఇంకా బాగుంటుంది. అలాగే ఇంకొంచెం ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి, హీ డ్రాంక్ ఎ గ్లాస్ ఆఫ్ జ్యూస్. హీ డ్రాంక్ ఎ గ్లాస్ ఆఫ్ జ్యూస్. ఒక గ్లాస్ జ్యూస్ అతను తాగాడు. అతను ఒక గ్లాస్ జ్యూస్ తాగాడు. హీ డ్రాంక్ ఎ గ్లాస్ ఆఫ్ జ్యూస్. హీ డ్రాంక్ తాగాడు. ఏం తాగాడు? జ్యూస్ తాగాడు. హీ డ్రాంక్ ఎ గ్లాస్ ఆఫ్ జ్యూస్. ఒక గ్లాస్ జ్యూస్ తాగాడు. అలాగే ఫర్ ఎగ్జాంపుల్, నేను ఐఫోన్ కొన్నాను. ఐ బాట్ an iPhone. I bought a new iPhone. I bought a new iPhone. నేను కొత్త ఐఫోన్ కొన్నాను. మీరు నన్ను క్వశ్చన్ చేస్తారు, అవునా సార్ కొన్నారా? డిడ్ యూ బై a new iPhone? నువ్వు ఐఫోన్ కొన్నావా? ఫర్ ఎగ్జాంపుల్, ఐ బాట్ ఎ కార్. నేను ఒక కార్ కొన్నాను. అవునా సార్ కార్ కొన్నారా? డిడ్ యూ బై ఎ కార్? మీరు కార్ కొన్నారా? ఎలా కొన్నారు? హౌ డిడ్ యూ బై ఎ కార్? ఎప్పుడు కొన్నారు సార్? వెన్ డిడ్ యూ బై ఎ కార్? ఎప్పుడు కొన్నారు సార్? సో లైక్ దిస్ వన్. కొనలేదా? ఇంకా కొనలేదా? సో డిడ్ యూ బై ఎ కార్? కార్ ఇంకా కొనలేదా? లైక్ దిస్ వన్. ఎందుకు కొనలేదు? వై డిడెంట్ యూ బై ఎ కార్? ఎందుకు కొనలేదు? ఎందుకు కొనలేదు? నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్, ఆమె ఒక చిత్రాన్ని గీసింది, చిత్రించింది. ఫర్ ఎగ్జాంపుల్, ఆమె మా నాన్నగారి బొమ్మ గీసింది. మా నాన్నగారి బొమ్మ గీసింది. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక స్టూడెంట్, మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. నాకు ఒక స్టూడెంట్ పెయింట్, మా నాన్న అంటే ఇష్టం కాబట్టి నాకు స్వయంగా తన చేతులతో వేసి, అంటే పెయింట్ చేసి ఇచ్చాడు, అంటే వేసి ఇచ్చాడు. అంటే ఆమె ఒక బొమ్మ గీసింది, అతను గీశాడు. కాబట్టి ఆమె ఒక చిత్రాన్ని చిత్రించింది, గీసింది. ఫర్ ఎగ్జాంపుల్ లుక్ అట్ దిస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మన స్టూడెంట్, హర్ నేమ్ ఈజ్ కుసుమ, డిగ్రీ స్టూడెంట్, మంచి అమ్మాయి. చూడండి, నా కోసం, మా నాన్న అంటే నాకు చాలా ఇష్టం కాబట్టి మా నాన్న ఫోటో, నా ఫోటో చూసి, మన పుస్తకంలో ఉన్నది చూసి అమ్మాయి ఒక ఫోటో గీసి ఇట్లా రాసింది. ఏ గుడ్ టీచర్ ఈజ్ లైక్ ఏ క్యాండిల్, ఇట్ కన్జ్యూమ్స్ ఇట్ సెల్ఫ్ టు లైట్ ద వే ఫర్ అదర్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్, శేఖర్ సార్ అని ప్రజెంటెడ్ బై కుసుమ, డిగ్రీ కాలేజ్, డిగ్రీ స్టూడెంట్. సో ఈ అమ్మాయి మనకు ప్రజెంట్ చేసింది, అంటే గీసింది, ఒక చిత్రాన్ని గీసింది. షీ పెయింటెడ్ మై ఫాదర్స్ ఫోటో. షీ పెయింటెడ్,
ఆమె గీచింది, ఒక చిత్రాన్ని గీచింది, ఒక ఫోటో గీసింది. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఇంకొక అబ్బాయి మిస్టర్ కిరణ్ కుమార్, మన ట్రైనర్ అబ్బాయి, మా నాన్నగారు ఇష్టం కాబట్టి చూడు అక్షరాలతో తన చేత్తో మనకి నాకు ఏమి ఇష్టమో ఏది ఇస్తే బాగుంటుంది సార్ని కలిసినప్పుడు అని బయట గిఫ్ట్లు కంటే ఇది బాగుంటుంది అనేసి ఎంత బాగా గీశాడు చూడు. మా నాన్నగారిని ఫోటో గీశాడు. హీ పెయింటెడ్. అక్కడేమో షీ అంటున్నాం, అంటే షీ పెయింటెడ్ మై ఫాదర్స్ ఫోటో, మా నాన్నగారి చిత్రం గీచింది. అతను గీశాడు కాబట్టి హీ పెయింటెడ్ మై ఫాదర్స్ ఫోటో. చూడండి ఎంత బాగుందో. నెక్స్ట్ ఇంకోటి తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మేము సంగీతం విన్నాము, నేను సంగీతం విన్నాను. ఐ లిసన్ టు మ్యూజిక్, వి లిసన్ టు మ్యూజిక్. వాళ్ళు పాటలు విన్నారు, వాళ్ళు సంగీతం విన్నారు. దే లిసన్ టు మ్యూజిక్, దే డిడ్ లిసన్ టు మ్యూజిక్. డిడ్ దే లిసన్ టు మ్యూజిక్? వాళ్ళు పాటలు విన్నారా? దే డిడెంట్ లిసన్ టు మ్యూజిక్, వాళ్ళ పాటలు వినలేదు, మ్యూజిక్ వినలేదు, అంటే సంగీతము వినలేదు. డిడెంట్ దే లిసన్ టు మ్యూజిక్, వాళ్ళు సంగీతం వినలేదా? లైక్ దిస్ వన్. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ అతను కారు మరమ్మతు చేశాడు. హీ రిపేర్డ్ ఎ కార్, హిస్ కార్. అతని కారు అతను మరమ్మతు చేశాడు. సో లైక్ దిస్ వన్. మీకు ఇంకా నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పాట పాడాను. మనం ఇందాక ఫస్ట్ ఎగ్జాంపుల్ చూసాను కదా, నేను ఒక పాట పాడాను. ఐ సాంగ్ ఏ సాంగ్ ఆర్ ఐ డిడ్ సింగ్ ఏ సాంగ్. నేను ఒక పాట పాడాను. మీరు ఒక పాట పాడారా సార్? డిడ్ యూ సింగ్ ఏ సాంగ్? హౌ డిడ్ యూ సింగ్ ఏ సాంగ్? ఎలా పాడారు సార్? వెన్ డిడ్ యూ సింగ్ ఏ సాంగ్? ఎప్పుడు పాడారు సార్? సో లైక్ దిస్ వన్. నేను ఒక పాట పాడాను. అలాగే ఆమె ఒక పుస్తకం చదివింది. షీ రెడ్ ఎ బుక్. ఆమె ఒక పుస్తకం చదివింది. నేను ఒక పుస్తకం చదివాను. ఐ రెడ్ ఎ బుక్. ఇక్కడ చూడండి, మనకు క్లియర్గా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఐ రెడ్ ఎ బుక్, నేను ఒక పుస్తకం చదివాను. ఇక్కడ దీన్ని మనం రెడ్ అని ప్రొనౌన్స్ చేయాలి. రెడ్ అని. రీడ్ అని కూడా అంటే ఐ రీడ్ ఎ బుక్ అంటే నేను ఒక పుస్తకం చదువుతాను. ఐ రెడ్ ఎ బుక్ స్పెల్లింగ్ ఒకటే, READ రెడ్, READ రీడ్, రీడ్. ఐ రీడ్ ఎ బుక్ అంటే నేను ఒక పుస్తకం చదువుతాను. ఐ రెడ్ ఏ బుక్ అంటే నేను ఒక పుస్తకం చదివాను. ప్రొనౌన్సియేషన్ రెడ్ అంటేనేమో పాస్ట్, రీడ్ అంటేనేమో ప్రజెంట్ టెన్స్. కాబట్టి ఐ రెడ్ ఏ బుక్, షీ రెడ్ ఏ బుక్. ఇక్కడ ఆమె ఒక పుస్తకం చదువుతాది అని చెప్పాల్సి వచ్చింది అనుకోండి, షీ రీడ్స్ ఏ బుక్ అనాలి. షీ రీడ్స్ ఏ బుక్. ఇక్కడ కన్ఫ్యూజన్ కాదు. ఇప్పుడు సింపుల్ ప్రజెంట్ టెన్స్ లో హీ షీట్ చెప్పాల్సి వస్తే రీడ్స్ V5 వస్తుంది. అదే IVU చెప్పేటప్పుడు మాత్రం రీడర్ వస్తుంది. కాబట్టి అప్పుడు రెడ్ అనాలి. ఐ రెడ్ ఏ బుక్, వి రెడ్ ఏ బుక్, యూ రెడ్ ఏ బుక్, దే రెడ్ ఏ బుక్. వాళ్ళు ఒక పుస్తకం చదివారు, మేము ఒక పుస్తకం చదివాము, నువ్వు ఒక పుస్తకం చదివావు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు మన పుస్తకం చదివావు ఆల్రెడీ, మన వాల్యూమ్ 3 పుస్తకం చదివావు. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నారు సార్, మీ మెటీరియల్ మొత్తం అంతా తీసుకున్నాను సార్. ఐ టుక్ ఆల్ యువర్ వాల్యూమ్స్, అన్ని పుస్తకాలు తీసుకున్నాను. ఐ టుక్ ఆల్ యువర్ PDFs, 10,000 PDFs ఉన్నాయి మన దగ్గర, 10,000 PDFలు. భవిష్యత్తులో ఇంకా పెరగొచ్చు. ఐ టుక్ యువర్ 10,000 PDFs, మీ 10,000 PDFs నేను తీసుకున్నాను. ఐ బాట్ యువర్ 10,000 PDFs. I joined, నేను జాయిన్ అయ్యాను. I joined your institution, మీ ఇన్స్టిట్యూట్లో నేను జాయిన్ అయ్యాను. I joined in అనకూడదు. చూడండి, జాయిన్డ్ తర్వాత ఇన్ అనే ప్రిపోజిషన్ రాకూడదు. I joined in your institute అనకూడదు. I joined your institute, I joined there, I joined. కాబట్టి తర్వాత ఇన్ రాకూడదు. తర్వాత కాబట్టి రీడ్ యొక్క పాస్ట్ టెన్స్ రెడ్. కాబట్టి ఐ రెడ్ ఏ బుక్. డిడ్ యూ రీడ్ ఏ బుక్? నువ్వు పుస్తకం చదివావా? ఐ డిడెంట్ రీడ్ ఏ బుక్, నేను ఒక పుస్తకం చదవలేదు.
డిడెంట్ ఐ రీడ్ ఏ బుక్, నేను ఒక పుస్తకం చదవలేదా, లేదా నువ్వు ఒక పుస్తకం చదవ, ఇలా సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ అన్ని మనం మార్చుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొకటి చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మేము ఒక హోటల్లో స్టే చేసాము అంటే నివసించాము, కొద్దిసేపు ఉండడాన్ని స్టే అంటాం. అంటే ఒక హోటల్కి వెళ్తాం కదా, అక్కడ స్టే చేస్తాం కదా, దాన్ని స్టే అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ వి స్టేడ్ అట్ హోటల్, మేము హోటల్లో కొద్దిసేపు నివసించాము. వి స్టేడ్ దేర్ వి స్టేడ్ అవుట్ సైడ్, మేము బయట వేచి ఉన్నాము. అలాగే నెక్స్ట్ మనం చాలా సందర్భాలు అంటుంటాం, వారు ఆలస్యంగా వచ్చారు, చేరుకున్నారు. దే అరైవ్డ్ లేట్, వాళ్ళు ఆలస్యంగా చేరుకున్నారు. మేము బస్సు కోసం వేచి చూసాము. వి వెయిటెడ్ ఫర్ ద బస్, మేము బస్సు కోసం వేచి చూసాము. ఫర్ ఎగ్జాంపుల్ అతను వాలెట్, పర్స్ మర్చిపోయాడు. హీ ఫర్గెట్ హిజ్ వాలెట్. ఇంకా నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. ఫర్ ఎగ్జాంపుల్స్ ఆమె కిటికీ మూసివేసింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను చూస్తున్నాను, ఆ అమ్మాయిని చూస్తున్నాను, ఆమె పక్కింటి అమ్మాయిని చూస్తూ ఉన్నాను. ఆమె ఉన్నట్టుండి ఫాట్మని కిటికీ తలుపు మూసేసింది. నేను చెప్పాలి, ఆమె కిటికీ మూసివేసింది. ఆమె కిటికీ నా మొహాన్ని నేను చూస్తున్నట్టే మూసేసింది. ఇట్లా రకరకాలుగా పెంచవచ్చు, అవన్నీ ఉన్నాయి ఇక్కడ. ఆమె నేను చూస్తున్నట్టు నా మొహం మీదే తలపేసింది, అయిపోయింది. తలుపు మీద, మొహం మీద తలపేసింది. ఎట్లా ఇవన్నీ చెప్పాలి మనం, ఇవన్నీ చెప్పడం ప్రాక్టీస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఆమె కిటికీ మూసివేసింది. షీ క్లోజ్డ్ ద విండో, ఆమె కిటికీ మూసివేసింది. అవునా సార్, మీరు చూస్తుంటే మూసేసిందా? అవునా. డిడ్ షీ క్లోజ్ ద విండో, ఆమె కిటికీ మూసివేసిందా? ఎలా మూసేసింది సార్? మొహం మీద వేసినట్టు కొట్టిందా? మొహం మీద మూసేసిందా? అలా. సో హౌ డిడ్ షీ క్లోజ్ ద విండో, వేగంగా వేసిందా, కోపంగా వేసిందా, ఎలా వేసింది, అన్ని ప్రాక్టీస్ చేయాలి, అన్ని సెంటెన్సెస్ చెప్పడం రావాలి. సో షీ డిడెంట్ క్లోజ్ ద విండో, సారీ ఆమె క్లోజ్ చేయలేదు విండో, గాలికి పడింది అబ్బా, అది గాలికి పడింది, ఆమె క్లోజ్ చేయలేదు. షీ డిడెంట్ క్లోజ్ ద విండో, ఆమె కిటికీ మూయలేదు, గాలికి పడింది అంటాం. సో షీ డిడెంట్ క్లోజ్ ద విండో. అవునా సార్, గాలికి పడిందా, మూయలేదా? డిడెంట్ షీ క్లోజ్ ద విండో. అలాగే నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ వారు నా కారు నడిపారు. దే రోడ్ మై కార్, రోడ్ రిటర్న్. కాబట్టి దే రోడ్ మై కార్, RODE, దే రోడ్ మై కార్, వారు నా కారు నడిపారు. దే టుక్ మై కార్, వాళ్ళు నా కారు తీసుకున్నారు. దే ట్రావెల్డ్ సమ్ డిస్టెన్స్ ఇన్ మై కార్, వాళ్ళు నా కార్లో కొద్ది దూరం ప్రయాణించారు. దే స్టెప్డ్ ఇన్ టు మై వెహికల్, మై కార్, వాళ్ళు నా కార్లోకి అడుగు పెట్టారు. దే రోడ్ మై కార్, దే రోడ్ హిజ్ బైక్, వాళ్ళు అతని బైక్ నడిపారు. ఫర్ ఎగ్జాంపుల్ ఐ రోడ్ హిజ్ బైక్, నేను అతని బైక్ నడిపాను. ఐ రోడ్ హర్ స్కూటీ, నేను ఆమె స్కూటీ నడిపాను. అవునా సార్, ఆమె స్కూటీ మీరు నడిపారా? డిడ్ యూ రైడ్ హర్ స్కూటీ, మీరు ఆమె స్కూటీ నడిపారా? ఎలా నడిపారు సార్? హౌ డిడ్ యూ రైడ్ హర్ స్కూటీ, ఆమె స్కూటీ మీరు ఎలా నడిపారు? ఎప్పుడు నడిపారు సార్? when did you ride her scooty, ఆమె స్కూటీ ఎప్పుడు నడిపారు అని అడిగారు. ఫర్ ఎగ్జాంపుల్ నా స్కూటీనా, మీరు ఎప్పుడు నడిపారు, నేను అసలు మీకు ఇవ్వలేదే అంటారు కదా. అంటే నాది నడిపావా, నా స్కూటీ నడిపావా? when did you ride my scooty sir, నా స్కూటీ మీరు ఎప్పుడు నడిపారు సార్? ఎక్కడ నడిపారు సార్, నేను కీస్ ఇవ్వలేదు కదా. I didn't hand over my key to you, నేను ఆ కీస్ మీకు హ్యాండ్ ఓవర్ చేయలేదు కదా. I didn't give, నేను ఇవ్వలేదు కదా. How did you ride my scooty sir, ఎలా నడిపారు? Where did you ride my scooty, నా స్కూటీ మీరు ఎప్పుడు నడిపారు? లైక్ దిస్ వన్. అన్నీ చేయాల్సిందే,
అన్ని పీడిఎఫ్స్ ఫాలో అవ్వాల్సిందే. అన్ని ఎగ్జాంపుల్స్ 3200 ఎగ్జాంపుల్స్ ప్రాక్టీసు, 3600 ఎగ్జాంపుల్స్ నేను చెప్పినవి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి. అన్నీ ప్రాక్టీస్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ అతను ఇంగ్లీష్ నేర్పాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరే చెప్తారు, మాకు రాజశేఖర్ సార్ ఇంగ్లీష్ నేర్పించాడు. సో చెప్పాడు, హీ టాట్ ఇంగ్లీష్ క్లాసెస్, బోధించాడు. హీ టాట్ మీ మెనీ లెసన్స్. చాలా పాఠాలు చెప్పాడు. ఐ లెర్న్డ్ మెనీ థింగ్స్ ఫ్రమ్ హిమ్, అతని నుంచి నేను చాలా నేర్చుకున్నాను. హీ టాట్ ఇంగ్లీష్ క్లాసెస్ బోధించాడు, చెప్పాడు. సో హీ టాట్ బోధించాడు. హౌ డిడ్ హీ టీచ్ యూ, అతను నీకు ఎలా బోధించాడు. సో లైక్ దిస్ వన్ వేరియస్ చేయాలండి, మనం చేస్తే బాగుంటుంది. నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను స్విమ్మింగ్ పూల్లో ఈత కొట్టాను. ఈత కొట్టడం అనే పని అయిపోయింది. నేను స్విమ్మింగ్ పూల్లో ఈత కొట్టాను. ఐ స్వామ్ ఇన్ ద పూల్. ఐ స్వామ్ స్విమ్ యొక్క పాస్ స్వామ్. ఐ స్వామ్ ఇన్ ద పూల్. నేను స్విమ్మింగ్ పూల్లో ఈత కొట్టాను. ఐ స్వామ్. అలాగే ఆమె కూరగాయలు కొన్నది. షీ బాట్ వెజిటబుల్స్. ఆమె కూరగాయలు కొన్నది. ఫర్ ఎగ్జాంపుల్, నా క్లాస్ అయిన తర్వాత మీరు ప్రాక్టీస్ స్టార్ట్ చేసేసారు అనుకుందాం. నేను అంటాను, దే స్టార్టెడ్ దేర్ ప్రాజెక్ట్ వర్క్. మీకు ఇంగ్లీష్లో ప్రాజెక్ట్ వర్క్ కూడా చేయిస్తున్నాను కదా. దే స్టార్టెడ్ దేర్ ప్రాజెక్ట్ వర్క్, వాళ్ళు ప్రాజెక్ట్ వర్క్ స్టార్ట్ చేసేసారు. దే స్టార్టెడ్ దేర్ ప్రాక్టీస్, వాళ్ళ యొక్క ప్రాక్టీస్ని వాళ్ళు మొదలు పెట్టారు. దే స్టార్టెడ్. హీ స్టార్టెడ్ హిస్ వర్క్. హీ స్టార్టెడ్ లెర్నింగ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఇంగ్లీష్ నేర్చుకోవడం మొదలు పెట్టేశాడు, అయిపోయింది. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్, మేము పార్టీని ఆనందించాము. We enjoyed the party. మేము పార్టీని ఆనందించాము. We enjoyed there. మేము అక్కడ ఎంజాయ్ చేశాము. I enjoyed there in the classroom. నేను క్లాస్ రూమ్లో బాగా ఆనందించాను. I enjoyed myself. నేను ఎంజాయ్ చేశాను. సో లైక్ దిస్ వన్. అలాగే అతను ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20 కిలోమీటర్లు పరిగెత్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఎస్ఐ సార్ మనం చెప్పాడు, సార్ నేను ఎవ్రీడే ఒక 5 కిలోమీటర్లు పరిగెత్తాను సార్, 10 కిలోమీటర్లు పరిగెత్తాను సార్, మన శివకుమార్ సార్ చెప్పారు. సో ఐ రన్ 5 కిలోమీటర్స్. ఐ రన్ 5 కిలోమీటర్స్ ఎస్టర్డే. నేను నిన్న 5 కిలోమీటర్లు పరిగెత్తాను. ఐ రన్ 5 కిలోమీటర్స్. రన్ యొక్క పాస్ట్ టెన్స్ ran. ఐ ran. నేను పరిగెడతాను అంటే ఐ రన్ 5 కిలోమీటర్స్ ఎవ్రీ డే. ఆఫ్టర్ వేకింగ్ అప్ ఐ రన్ 5 కిలోమీటర్స్. నేను నిన్న పరిగెత్తాను కదా, ఐ రన్ 5 కిలోమీటర్స్ ఎస్టర్డే. నేను నిన్న 5 కిలోమీటర్లు పరిగెత్తాను. సో వీ కెన్ సే సమ్ మోర్ ఎగ్జాంపుల్స్. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఆమెకు ఒక గిఫ్ట్ ఇచ్చాను. ఐ గేవ్ a gift to her. I gave a gift to her. నేను ఆమెకు ఒక గిఫ్ట్ ఇచ్చాను. I gave a gift to her. నేను ఆమెకి ఒక గిఫ్ట్ ఇచ్చాను. అలాగే ఫర్ ఎగ్జాంపుల్, ఆమె ఒక హాస్యాస్పదమైనటువంటి కథ చెప్పింది. She told a funny story. ఫర్ ఎగ్జాంపుల్, ఆమె నిన్న క్లాస్కి రాలేదు, ఏదో కథ చెప్పింది, నవ్వొచ్చే కథ చెప్పింది, ఆమె కథ చెప్పింది. She told a funny story. అలాగే మేము కార్ అమ్మేశాం. We sold our car. కార్ అమ్మేశాం. నెక్స్ట్, అతను పనికి కారును నడిపాడు. He drove to work. He drives అంటే ప్రెజెంట్ టెన్స్. డ్రైవ్ యొక్క పాస్ట్ టెన్స్ డ్రోవ్. అలాగే నేను నడిపాను. ఐ డ్రోవ్. డ్రైవ్ అంటే పాస్ట్ ప్రెజెంట్ టెన్స్ కదా. ఐ డ్రోవ్ మై ఇన్స్టిట్యూషన్ అంటే నా ఇన్స్టిట్యూషన్స్ నేను నడిపించాను.
ఐ డ్రోవ్ మై ఆన్లైన్ క్లాసెస్ సక్సెస్ఫుల్లీ. నా ఆన్లైన్ క్లాసెస్ నేను సక్సెస్ఫుల్గా నడిపించాను. లైక్ దిస్ ఫ్యాన్. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఆమె పాత్రలు శుభ్రం చేసింది. షీ వాష్డ్ ద యుటెన్సిల్స్. షీ వాష్డ్ ద యుటెన్సిల్స్. ఆమె పాత్రలు శుభ్రం చేసింది. షీ వాష్డ్ ద యుటెన్సిల్స్. డిడ్ షీ వాష్ ద యుటెన్సిల్స్? వెన్ డిడ్ షీ వాష్ ద యుటెన్సిల్స్? ఆమె ఎప్పుడు పాత్రలు శుభ్రం చేసింది? వేర్ డిడ్ షీ వాష్ ద యుటెన్సిల్స్? ఎక్కడ పాత్రలు శుభ్రం చేసింది? వీ కెన్ కీప్ ఆన్ ఆస్కింగ్ లైక్ దిస్. అన్నీ మీరు చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆమె తన స్నేహితుడిని ఆలింగనం చేసుకుంది. మనం ఎప్పుడైనా కలుస్తూ ఉంటాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా మా ఫ్రెండ్ని కలిసాను అనుకోండి, మా ఫ్రెండ్ నన్ను హగ్ చేసుకుంది అనుకోండి. షీ హగ్డ్ మీ. షీ హగ్డ్. షీ హగ్డ్. షీ హగ్డ్ మీ. ఆమె నన్ను ఆలింగనం చేసుకుంది. షీ హగ్డ్ మీ. షీ హగ్డ్ హర్ హస్బెండ్. షీ హగ్డ్ హర్ హస్బెండ్. ఆమె తన భర్తని ఆలింగనం చేసుకుంది. షీ హగ్డ్ హర్ హస్బెండ్. ఆమె తన భర్తని ఆలింగనం చేసుకుంది. ఐ హగ్డ్ మై వైఫ్. నేను నా భార్యని ఆలింగనం చేసుకున్నాను. ఐ హగ్డ్. సో వి హగ్డ్ టుగెదర్ అంటే మనకు మనముగా హగ్ చేసుకున్నాము, అంటే ఆలింగనం చేసుకున్నాము. దే హగ్డ్ దేర్ స్టూడెంట్స్. వాళ్ళు వాళ్ళ స్టూడెంట్స్ని ఆలింగనం చేసుకున్నారు. ఐ హగ్డ్ మై స్టూడెంట్ వెన్ హీ గాట్ గుడ్ మార్క్స్. అతను మంచి మార్క్స్ సంపాదించినప్పుడు నేను హగ్ చేసుకున్నాను. ఐ హగ్డ్ మై స్టూడెంట్ వెన్ హీ గాట్ గుడ్ మార్క్స్. అతనికి మంచి మార్క్స్ వచ్చినప్పుడు, లేదా అతను డయాస్ మీద బాగా మాట్లాడినప్పుడు, వెన్ హీ స్పోక్ ఆన్ ద డయాస్ వెల్, ఐ హగ్డ్ హిమ్. నేను అతన్ని ఆలింగనం చేసుకున్నాను. లైక్ దిస్ వన్. ఎన్నో ఎగ్జాంపుల్స్ అండి, అన్నీ మనం చూడాలి. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మేము అతని పుట్టినరోజును జరుపుకున్నాము, సెలబ్రేట్ చేశాము. వీ సెలబ్రేటెడ్ హిస్ బర్త్డే. మేము అతని బర్త్డేని సెలబ్రేట్ చేసుకున్నాము. వీ సెలబ్రేటెడ్ హర్ బర్త్డే. మేము ఆమె బర్త్డేని సెలబ్రేట్ చేసుకున్నాము. ఐ సెలబ్రేటెడ్ మై సన్స్ బర్త్డే. నా కొడుకు బర్త్డే నేను సెలబ్రేట్ చేశాను. ఐ సెలబ్రేటెడ్ మై సన్స్ బర్త్డే గ్రేట్గా, గొప్పగా, బ్యూటిఫుల్గా, అందంగా. సో అందంగా సెలబ్రేట్ చేశాను. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ అతను నిన్న రాత్రి త్వరగా నిద్రపోయాడు. హీ స్లెప్ట్ ఎర్లీ లాస్ట్ నైట్. అతను నిన్న రాత్రి త్వరగా నిద్రపోయాడు. మనం అంటుంటాం, నేను నిన్న రాత్రి త్వరగా నిద్రపోయాను. ఐ స్లెప్ట్ ఎర్లీ లాస్ట్ నైట్. ఐ స్లెప్ట్ ఎర్లీ లాస్ట్ నైట్. నేను నిన్న రాత్రి త్వరగా నిద్రపోయాను. నేను నిన్న రాత్రి త్వరగా నిద్రపోయాను. ఐ స్లెప్ట్. స్లీప్ యొక్క పాస్ట్ టెన్స్ స్లెప్ట్. ఐ స్లెప్ట్. డిడ్ యూ స్లీప్ ఎర్లీ లాస్ట్ నైట్? నిన్న రాత్రి మీరు త్వరగా నిద్రపోయారా? లైక్ దిస్ వన్. సో త్వరగా నిద్రపోవడం ఎర్లీ. ఐ స్లెప్ట్ ఎర్లీ లాస్ట్ నైట్. నేను నిన్న త్వరగా నిద్రపోయాను, నిన్న రాత్రి త్వరగా నిద్రపోయాను. వి స్లెప్ట్ దేర్. వి స్లెప్ట్ దేర్ ఎర్లీ. మేము త్వరగా పడుకున్నాము. దే స్లెప్ట్ ఎర్లీ. దే స్లెప్ట్ ఎర్లీ. వాళ్ళు త్వరగా పడుకున్నారు. హీ స్లెప్ట్ ఇన్ హిస్ కార్. అతను కారులో నిద్రపోయాడు. హీ స్లెప్ట్ ఇన్ హిస్ కార్. అతను కారులో నిద్రపోయాడు. షీ స్లెప్ట్ దేర్. ఆమె అక్కడ పడుకుంది, నిద్రపోయింది. లైక్ దిస్ వన్. అలాగే ఇంకా నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను నిన్న రాత్రి పార్టీకి వెళ్ళలేదు. నెగటివ్ సెంటెన్స్. ఐ డిడ్ంట్ గో టు ద పార్టీ. ఐ డిడ్ంట్ గో టు ద పార్టీ ఎస్టర్డే నైట్. నిన్న రాత్రి నేను పార్టీకి వెళ్ళలేదు, లేదా లాస్ట్ నైట్ వెళ్ళలేదు. సో మనకు నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ అండి మనం ప్రాక్టీస్ చేయాలి. ఇంకొకసారి చెప్తాను చూడండి. మీకు దాదాపు 100 ఎగ్జాంపుల్స్ దాకా నేను ఇచ్చాను. మీరేం చేస్తారంటే ఈ క్లాస్ అయిన తర్వాత, ఇంకా ఉంది క్లాసు, లాస్ట్ వరకు చూడండి. మీరు క్లాస్ అయిన తర్వాత ఇప్పుడు మీకు ఎక్సర్సైజ్ ఇస్తాను, మీరు చేయాలి కొన్ని. మీకు నేను ఎక్సర్సైజెస్ ఇస్తాను, మీరు అవి నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి, లేదా డైరెక్ట్గా నాకు వాట్సాప్ పెట్టండి.
8099932320 నంబర్కి నాకు వాట్సాప్ పెట్టండి. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను. మీరు ఏం చేస్తారంటే మరి ఎలా ప్రాక్టీస్ చేయాలి సార్ అంటే, ఫస్ట్ మీరు ఒక సింపుల్ పాస్ట్ టెన్స్ మనం నేర్చుకున్నాం ఈరోజు. జస్ట్ ఒక 1 అవర్ 1.5 అవర్ ఏదో అనుకున్న టైం తీసుకుందాం. సింపుల్ పాస్ట్ టెన్స్. ఈ సింపుల్ పాస్ట్ టెన్స్ నేను మనకు 6 అవర్స్ క్లాస్, 6 గంటల సేపు క్లాస్, ఖచ్చితంగా 6 గంటల క్లాస్ చూసిన తర్వాత మన ఆల్ ఇన్ వన్ పుస్తకాన్ని ప్రాక్టీస్ చేయాలి. ఆల్ ఇన్ వన్ తీసుకోవాలి. ఫస్ట్ 6 అవర్స్ క్లాస్ చూడాలి. తర్వాత ఒక్కొక్క టెన్స్కి అంటే 12 టెన్సెస్కి కలిపి 12 బుక్స్ అంటే సింపుల్ పాస్ట్ టెన్స్ యొక్క పుస్తకం అంటే వాల్యూమ్ 2ని మీరు సింపుల్ పాస్ట్ టెన్స్ని మీరు తీసుకొని దీంట్లో ఎక్సర్సైజ్లు అన్నీ చేయాలి. ఇది అయిన తర్వాత ఆల్ ఇన్ వన్ మెటీరియల్ కూడా చూడాలి. దీంట్లో కథలు ఎలా చెప్పొచ్చు అంతా మీకు నీట్గా ఉంటాయి. తర్వాత ఇది అయిన తర్వాత మళ్ళీ చేయాలా, ఆపకూడదు. మళ్ళీ ఏం చేయాలంటే పీడిఎఫ్స్ కూడా ప్రాక్టీస్ చేయాలా. మీరు ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ వాళ్ళకి టెన్షన్ లేదు. ఎందుకు అంటే మీకు క్లియర్ కట్గా నేను డైరెక్ట్గా అసిస్టెన్స్ ఇస్తున్నాను కాబట్టి భయం లేదు. యూట్యూబ్లో చూసే వాళ్ళు ఏం చేస్తారు అంటే వీటన్నింటిని ముందర పెట్టుకోండి. ఫస్ట్ ఒక్కొక్క దానికి డౌట్ వచ్చినప్పుడు నాకు డైరెక్ట్ కాల్ చేయండి. మీకు కూడా నేను ఫ్రీగానే క్లాస్ చెప్తాను. ఆన్లైన్ జాయిన్ అయిన వాళ్ళకి డిఫరెంట్ కోర్స్ ఇవన్నీ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాం. ఈ బుక్స్ ఇవంతా మొత్తం అంతా వాళ్ళకి ఇవ్వడం, వాళ్ళు కొనుక్కుంటారు, ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి డైరెక్ట్గా ఎప్పుడంటే అప్పుడు మనం ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం. కానీ యూట్యూబ్లో చూస్తున్న మీరు వీటిని ముందర పెట్టుకొని ప్రాక్టీస్ చేయాలి. అక్కడ నా బుక్స్లో కానీ నా పీడిఎఫ్స్లో కానీ మీకు డౌట్ వస్తే వెంటనే నాకు కాల్ మీరు చేయొచ్చు. మరి మీకోసం కొన్ని ఎక్సర్సైజెస్ ఇస్తాను. వాటిని మీరు ఎలా ప్రాక్టీస్ చేస్తారనేది నా కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆమె వాళ్ళ ఇంటికి వెళ్ళింది. ఫస్ట్ క్వశ్చన్ ఒక ఇంగ్లీష్ ఒక 5 ఇస్తాను, తెలుగు ఒక 5 ఇస్తాను. ఫస్ట్ తెలుగు ఇస్తాను. ఆమె వాళ్ళ ఇంటికి వెళ్ళింది. అతను ఆ గదిలో నిద్రపోయాడు. అలాగే అతను నీ ఇంటికి నిన్న ఎందుకు రాలేదు? అతను నిన్న నీ ఇంటికి ఎందుకు రాలేదు? అలాగే నేను వారికి ఏమీ చెప్పలేదు. మీరు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా స్నేహితుడు ఆమెని పెళ్లి చేసుకున్నాడు. నా స్నేహితుడు ఆమెని దొంగతనంగా పెళ్లి చేసుకున్నాడు. అంటే గాంధర్వ వివాహం. దీన్ని బాగా రాయండి, కరెక్ట్ వర్బ్ వాడండి. మీకు ఖచ్చితంగా వర్బుల బుక్ మీరు ప్రాక్టీస్ చేసింటే ఇది బాగా రాస్తారు. నా స్నేహితుడు ఆమెని గాంధర్వ వివాహం అంటే దొంగ పెళ్లి చేసుకున్నాడు. లైక్ దిస్ వన్. నెక్స్ట్ మరికొన్ని మీకు ఇస్తా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంగ్లీష్లో ఇస్తాను, మీరు వాటిని తెలుగులోకి రాయండి. డిడ్ హీ స్పీక్ టు యూ? దీన్ని తెలుగులో ఎలా చెప్తాం? డిడ్ హీ స్పీక్ టు యూ? అలాగే he did not understand her feelings. He didn't understand her feelings. Next, did you not take his help? Did you not take her help or his help or my help? వీటన్నింటికి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే ఇంకొక క్వశ్చన్ కూడా, వై డిడ్ హీ నాట్ టెల్ యూ ద ట్రూత్? మరొక్కటి కూడా రాయండి. ఫర్ ఎగ్జాంపుల్, హౌ డిడ్ దే గో టు అమెరికా? లైక్ దిస్ వన్. నెక్స్ట్ వీటిని కూడా ప్రాక్టీస్ చేయండి. డిడ్ హీ టెల్ యూ ఎనీథింగ్? వీటిని మీరు కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి. ఒకవేళ ఇప్పటికీ ఇంకా మీకు
ఈ సింపుల్ పాస్ట్ టెన్స్ మీద చెప్పడం రాయడం డౌట్ ఉంటే డైరెక్ట్గా నా నంబర్కి మెసేజ్ చేయండి వాట్సాప్ ద్వారా, లేదా కాల్ చేయండి. ఇప్పటికీ డౌట్ ఉంటే మీరు భయపడద్దు. ఒకవేళ నేను చెప్పిన ఈ 1 అవర్ 30 మినిట్స్ 40 మినిట్స్ క్లాస్ మీరు సిన్సియర్గా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసుండి మీకు కన్నా నచ్చకపోతే డైరెక్ట్గా మీరు నన్ను ఏ మాట అన్నా కూడా నేను పడతా. ఒకవేళ నచ్చి ఉంటే మీకు నచ్చితే దయచేసి లైక్ కొట్టండి, దయచేసి ఒక్క లైక్ ఇవ్వండి. నేను ఇంతవరకు నా వీడియోస్ని ఎప్పుడు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి అని ఎప్పుడు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అని కూడా అడగలేదు. కానీ ఇక్కడ అడుగుతున్నాను, ఎందుకు తెలుసా? ఎంతమందికి నచ్చిందో ఈ క్లాసు నేను పడ్డ ఈ 1 అవర్ కష్టానికి నాకు తెలియాలి. కాబట్టి ఒకవేళ మీకు నచ్చి ఉంటే దయచేసి ఒక లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి, డైరెక్ట్గా నాకు మెసేజ్ పెట్టండి. మీకు నచ్చలేదో డైరెక్ట్గా తిట్టండి, ఏ తిట్టినా భరిస్తాను, ఏదైనా తిట్టండి. నచ్చుంటే చెప్పండి, నచ్చలేకపోయినా కూడా చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వన్స్ అగైన్ సింపుల్ పాస్ట్ టెన్స్ జరిగిపోయిన పనులు. ఐ కేమ్ నేను వచ్చాను, వి కేమ్ మేము వచ్చాము, యు కేమ్ నువ్వు వచ్చావు, దే కేమ్ వాళ్ళు వచ్చారు, హీ కేమ్ అతను వచ్చాడు, షీ కేమ్ ఆమె వచ్చింది. ఒక పని జరిగిపోయింది. అలాగే ఐ లెర్న్డ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, నేను నేర్చుకున్నాను. షీ స్పోక్ బ్యూటిఫుల్ ఇంగ్లీష్, ఆమె అందమైన ఇంగ్లీష్ మాట్లాడింది. హీ అండర్స్టూడ్ మీ, అతను నన్ను అర్థం చేసుకున్నాడు. యూ అండర్స్టూడ్ దిస్ లెసన్, ఈ పాఠం మీకు బాగా అర్థమయ్యింది, అర్థం చేసుకున్నారు. యూ అండర్స్టూడ్ దిస్ క్లాస్, ఈ క్లాస్ మీకు బాగా అర్థమైంది. యూ డిడ్ అండర్స్టాండ్ మై క్లాస్, మీకు నా క్లాస్ బాగా అర్థమైంది. అలాగే దే వెంట్ టు అరుణాచలం, వాళ్ళు అరుణాచలం వెళ్ళారు. సో ఇలా మన ఒక పాస్ట్ టెన్స్ గురించి చెప్పొచ్చు. నెక్స్ట్ క్లాస్లో మీకు కథను చెప్తా, అంటే కేవలం సింపుల్ పాస్ట్ టెన్స్ మాత్రమే వాడి, ఇంకా వేరే ఏ టెన్స్ వాడం, మిగిలిన 11 టెన్సెస్ని వాడకుండా ఒక సింపుల్ పాస్ట్ టెన్స్నే వాడి ఒక కథ చెప్తా. ఆ కథ కోసం మీకు ఎవరికైనా ఇంకా కావాలనుకుంటే వాళ్ళు కూడా కామెంట్ చేయండి, మాకు కథ కావాలి సార్ అని. నాకు తెలుస్తుంది కదా ఎంతమంది ఇంట్రెస్ట్ ఉన్నారని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ గుడ్ ఆపర్చునిటీ టు ఎక్స్ప్లెయిన్ సంథింగ్. విల్ మీట్ అగైన్ నెక్స్ట్ క్లాస్. మరొక క్లాస్లో మరికొంత ఇన్ఫర్మేషన్తో మీ ముందు ఉంటాడు మీ శేఖర్ సార్. హ్యావ్ ఎ నైస్ డే టు ఆల్. బై బాయ్ అండ్ జై హింద్.